రానున్న వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు దగ్గరగా ఎటువంటి సినాప్టిక్ కండిషన్ లేకపోవడంతో చెదురుమదురు వర్షాలే తప్ప పెద్దగా వర్షాలు పడే ఛాన్స్ లేదని వెల్లడించారు. ఇక ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లోనూ వర్షాభావ పరిస్థితులే ఉంటాయని స్పష్టం చేశారు. రైతులు ఆచితూచి పంటలు వేయాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూలై మాసం వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేర వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ వర్షాభావ పరిస్థితులకు కారణం ఏంటి? రానున్న నెలల్లోనైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? ఎల్నినో ప్రభావం ఏ విధంగా కొనసాగుతుంది? తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జూన్లో ఆశించిన వర్షపాతం నమోదవ్వలేదు. ఇప్పుడు జూలై మాసంలోనూ కూడా వర్షాలు పడడం లేదు. సో ఎలా ఉండబోతోంది సార్ సిచ్యువేషన్? మనకి జూన్ నెలలో 11% వరకు లోటు ఉంది. ఈ జూలై నెల ప్రవేశించిన తర్వాత మొదటి 10 రోజులు కూడా అయిపోయింది. మనకి ఈ 10 రోజుల్లో కూడా పెద్దగా వర్షాలు పడలేదు. అడపాదడప అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు మాత్రమే పడటం జరిగింది. ఇప్పటి వరకు మనకి లోటు 22% లోటు ఉంది. అదే మాన్సూన్ పీరియడ్లో మనకి రెయిన్స్ రోజు పట్టమంటూ ఉండదు. అయితే మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి రెయిన్స్ పడాలంటే దగ్గరలో ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్, ఈ మాన్సూన్ గాలిని ప్రేరేపించే ట్రిగ్గర్ మెకానిజం అంటాం దీనికి ఏంటంటే ఉపరితలంలో ఏదైనా ఆవర్తనం కానీ, ద్రోణి కానీ, అల్పపీడనం ఏర్పడటం కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు ఆ ప్రాంతంలో బాగా వర్షాలు పడుతుంటాయి. గత 10 రోజుల్లోనూ మనకు అటువంటి పరిణామం మనకు దగ్గరలో ఏర్పడలేదు. అయితే పశ్చిమ తీరంలో ఒక ఆఫ్షోర్ ట్రఫ్ ఉండటం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడటం జరిగింది. అలాగే మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి వాయుగుండంగా కూడా మారి తర్వాత ఒరిస్సా తీరాన్ని దాటి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి రెయిన్స్ పడటం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకమైన దగ్గరలోని సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమీ ఏర్పడిపోవడం వల్ల మనకి వర్షాలు ఏమీ పడలేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి దగ్గరలో పెద్దగా సిచ్యుయేషన్ ఏమీ లేదు. దీనివల్ల కొద్దిగా అడపాదడప లైట్ రెయిన్ అక్కడక్కడ పడే అవకాశమే తప్ప రాష్ట్రమంతా విస్తృతంగా భారీ వర్షాలు కానీ, విస్తృతమైన వర్షాలు కానీ ప్రస్తుతం మనకి అవకాశం కనిపించడం లేదు. సార్, గత కొన్ని రోజులుగా మనం తీవ్రమైనటువంటి ఈదురుగాల ప్రభావం, అదేవిధంగా డ్రై క్లౌడ్సే వర్షాలు అయితే కురవడం లేదు. సో ఈ ఈదురుగాల ప్రభావంకి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఏమైనా అటువంటి సిచ్యువేషన్స్ ఉందా? మనకి లాస్ట్ వీకు ఇటు పశ్చిమ తీరంలో ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ ఉంది. అలాగే ఇటు తూర్పు తీరంలో మనకి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్రమైన వాయుగుండం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మాన్సూన్ గాలులు యాక్చువల్గా లాస్ట్ వీక్ చాలా వేగంగా ఉన్నాయి, చాలా చురుకుగా ఉన్నాయి. ఈ ఆఫ్షోర్ ట్రఫ్ను దాటుకుని మన మీదుగా అటువైపు నార్త్ వెస్ట్ బేలో ఉన్నటువంటి అల్పపీడనం మీదకి అతి వేగంగా గాలులు మన మీద నుంచి పోవడం వల్ల మనకి తీవ్రమైన ఈదురుగాలు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు కూడా మనం అలర్ట్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఇంత తీవ్రమైన గాలి ఉన్నట్టయితే మాన్సూన్ యాక్టివ్గా ఉన్నా కూడా క్లౌడ్ ఫార్మేషన్కి అవకాశం ఉండదు. పెద్దగా క్లౌడ్స్ నిలకడగా ఉండవు. క్లౌడ్స్ నిలకడగా ఉండి మనకి రెయిన్ పడాలంటే మన దగ్గర ఏదైనా దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్ ఉండాలి. ఈ గాలుల తీవ్రత కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గిపోవాలి. ఈ వేగంగా వస్తున్న గాలులు ఏ ప్రాంతంలో అయితే వేగం తగ్గిపోతుందో ఆ ప్రాంతంలో మాన్సూన్ పీరియడ్లో మంచి రెయిన్స్ పడటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి పరిణామం మనకు లేనందు వల్ల మన మీద నుంచి వేగంగా గాలులు పోయినప్పటికీ మనకి పెద్దగా వర్షపాతం లేదు. ఓన్లీ ఈదురు గాలుల ప్రభావం మట్టుకే ఉండింది. సో పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కరువుని కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇటు హైదరాబాద్ నగరవాసులకును ఇటు రైతులకు కూడా ఎటువంటి సూచనలు చేస్తారు సార్? వాటర్ సేవింగ్కి కావచ్చు, ఈ విధంగా మనకి ఈ 4-5 రోజుల్లో ఏమీ పరిణామాలు లేవు. అయితే ఏదైనా పరిణామం ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పశ్చిమ తీరంలో చిన్న ద్రోణి వల్లనే చాలా అత్యంత భారీ వర్షాలు కూడా పడిన సందర్భం ఉంది. ప్రస్తుతం రాగల 5-6 రోజుల వరకు అయితే మనకి పెద్దగా అటువంటి పరిణామం ఏమీ లేదు. అయితే ఇటువంటి పరిణామాలు వచ్చి మనకి మంచి వర్షపాతం పడినప్పుడు మటుకు ఆ నీటిని ప్రతివారు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తర్వాత మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చినప్పుడు అది ఉపయోగించుకోవచ్చు. అయితే మనకి కొంతవరకు శుభపరిణామం ఏంటంటే పశ్చిమ తీరంలో మంచి వర్షాలు పడితే మన నదులు మనకి వచ్చే ప్రధానమైన నదుల పరివాహక ప్రాంతం అది. కృష్ణా గోదావరి నదుల్లో కూడా మంచిగా రెయిన్ ఈ వాటర్ అక్యుములేషన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్రలోని చాలా డ్యాముల్లోకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అక్కడ మళ్ళీ ఒక ఆఫ్షోర్ ట్రఫ్ ఏర్పడింది. సో మరొక 3-4 రోజులు ఆ ప్రాంతంలో వర్షం పడితే మనకి వర్షం లేకపోయినా అట్లీస్ట్ నదీ జలాలైనా మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం తెలంగాణకి దగ్గరలో ఎటువంటి సినాప్టిక్ కండిషన్స్ కూడా లేకపోవడంతో రానున్న 5 రోజుల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈసారి ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.